బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ చైనాలో ఒక దారుణమైన వైరస్ పుట్టిందంటూ కూడా రీసెంట్ గా అమెరికాకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ చైనా గాలు అస్సలు ఖాళీగా ఉండట్లే, హద్దుపద్దు అసలు ఉన్నట్లే. కరోనాను పుట్టించింది కూడా వాళ్ళే. అట్లాంటిదే కరోనా కన్నా డేంజర్ అయిన HK-U5 అనే ఒక కొత్త వైరస్ ని కనుగొన్నారు, పుట్టించారంటూ కూడా చెప్తున్నారు. అసలు మ్యాక్సిమం ఈ వైరసెస్ అన్ని కూడా ఈ చైనా లాంటి దేశాల నుంచే వస్తున్నాయి. ఎక్కడో ఒక డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే చైనా బయోవార్ చేస్తుందా, తనకి నచ్చని దేశాలపైన ఇలాంటి వైరస్లని కనుగొని సృష్టించి వాళ్ళపైన దాడి చేసేందుకు, బయోవార్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తుందా? నాకైతే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. సో రీసెంట్గా అమెరికన్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇది కరోనా కన్నా చాలా చాలా డేంజర్. ఇది థర్డ్ స్టేజ్లోనే మనిషి ప్రాణాలని తీసేసుకుంటుంది. ఇది కరోనా కన్నా వేగవంతంగా మనిషి ఒకరి నుంచి ఒక్కొక్కరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మింక్ అండ్ సివెట్ ఈ జంతువులతో ఇది చాలా వేగంగా చేరుకునే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి నేను పూర్తి విషయాలన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంతకుముందు కరోనా వల్ల ఎంత ప్రాణ నష్టం చూసిందో భారత్ అందరికీ తెలుసు. కేవలం భారతే కాదు, ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వ్యాధి వల్ల మానవాళికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అయితే మళ్ళీ అలాంటి వైరస్సే ఇది కూడా ఆ కుటుంబానికి సంబంధించే అంటూ కూడా చెప్తున్నారు. ఈ కరోనా కుటుంబానికి సంబంధించిందే ఈ HK-U5 వైరస్ కూడా అంటూ చెప్తున్నారు. ఒకసారి అమెరికా సైంటిస్టులు దీన్ని బయట ఎలా పెట్టారన్న దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అలాగే రీసెంట్గా చైనాకి సంబంధించిన ఇద్దరు సైంటిస్టులని అమెరికాలో అరెస్ట్ చేయడం జరిగింది, FBI. ఎందుకంటే వాళ్ళొక వైరస్ని కనుక్కొని బయోవార్ చేసేందుకు, అక్కడ పంట పొలాల్ని, గోధుమ అలాంటి వాటిని నాశనం చేసేందుకు ఒక కీటకాలకు సంబంధించిన ఒక వైరస్ని వాళ్ళు ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వాళ్ళకి కొన్ని డబ్బులు కూడా ఇచ్చింది చైనా అంటూ కూడా వాటన్నిటిని కూడా విచారణలో ఎంక్వైరీ చేసి తేల్చారు. సో అందుకోసమే అమెరికా ఏమైనా చైనా పైన అవండాలు వేసే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఈ HK-U5 నిజంగానే చాలా డేంజరా? ఒకసారి నేను దీని గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏ విధంగా వణికించిందో ఇంకెవరూ మర్చిపోలేదు. మానవాళి మనుగడకే కోవిడ్ వైరస్ సవాల్ విసిరింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ మహమ్మారికి బలయ్యారు. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి చేసిన విలయాన్ని జనాలు మర్చిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో బాంబు పేల్చారు అమెరికా సైంటిస్టులు. చైనాలో మరో ప్రమాదకరమైన, ప్రాణాంతకరమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అదే HK-U5 రకం వైరస్. ఈ కొత్త కరోనా వైరస్ తదుపరి ప్రాణాంతకంగా మహమ్మారి కావచ్చు. సైంటిస్టులు అంచనాలు జనాలకి కంటి మీద లేకుండా చేస్తున్నాయి. ఇక సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఈ కొత్త వైరస్ మానవాళికి సోకి వ్యాప్తి చెందే సామర్థ్యానికి దగ్గరలో ఉందంట. ఈ వైరస్లు 2012లో ఉద్భవించి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి కారణమయ్యే ప్రమాదకరమైన కరోనా వైరస్ మెర్స్-కోవ్ కుటుంబానికి చెందినవి. దాదాపు 34% మరణాల రేటుతో మెర్స్-కోవ్ వైరస్ ఎంత విధ్వంసం చేయగలదో ఇప్పటికే ప్రపంచానికి చూపించింది. చైనాలోని ఒక ల్యాబ్లో HK-U5 వైరస్ని మొదటగా గబ్బిలాలలో గుర్తించారు. వాషింగ్టన్ స్టేట్లో యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ కొత్త వైరస్ మానవ కణాలలో ఎలా వ్యాపిస్తుందో అనే అంశంపై ప్రయోగశాల అధ్యయనం చేసింది. వైరస్ స్పైక్ ప్రోటీన్లో చిన్న మార్పు జరిగితే అది మానవుల గొంతు, నోరు, ముక్కులో ఉండే ACE2 కణాలతో బంధం ఏర్పరచుకుని ఉంటుందని కనుగొన్నారు. ఈ మార్పు వైరస్ను మానవులకు సోకే సామర్థ్యం పెంచుతుందన్నారు. మానవ కణాలు వైరస్లో నిర్దిష్ట ఉత్పరివర్తనాలు లేకపోతే తక్కువ ప్రతిస్పందన చూపిస్తాయన్నారు. అయితే ACE2 కణాలతో బంధం ఏర్పరచడానికి అవసరమైనతే ఉత్పరివర్తనాలు అంటే వైరస్ సులభంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. HK-U5 వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. మెర్స్ COVID-19 లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకమని సైంటిస్టులు చెబుతున్నారు. సోకిన వారిలో 3వ వంతు మందిని చంపగలదని అంచనా వేశారు. మింక్ లేదా సివెట్ వంటి జంతువులకు HK-U5 వేగంగా వ్యాప్తి చెందితే అది మానవులకి సోకే ముందే మరింత బలపడే ప్రమాదం ఉందన్నారు. పరిశోధనను ఒక అడుగు ముందే తీసుకెళ్లడానికి శాస్త్రవేత్తలు ఏఐని కూడా ఉపయోగించారు. ప్రత్యేకంగా AlphaFold3 అనే సాధనం వాడారు. స్పైక్ ప్రోటీన్
S2 రెస్పిరేటర్లతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సాఫ్ట్వేర్ నిమిషాల్లో వైరస్ ప్రవర్తనను అంచనా వేసింది. ఈ ప్రక్రియకు సాధారణంగా నెలల సమయం పడుతుంది. ఏఏ ఫలితాలు సాంప్రదాయ ప్రయోగశాల ఫలితాలు దగ్గరగా సరిపోయాయి. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ చైనాలో మళ్ళీ ఒక కొత్త వైరస్ పుట్టుకుని వచ్చింది, HKU5. ఇది మానవాళికి అత్యంత ప్రమాదంగా మారుతుందనే అవకాశం సైంటిస్టులు ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా మింక్ అండ్ సివెట్ ఈ రెండు జంతువులకు కూడా ఇది సోకిందంటే చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మరి దీని నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సైంటిస్టులు ఒక మందునైతే కనుగొంటారు. కానీ చైనా నుంచే ఎక్కువగా ఇట్లాంటివన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. చైనా అలాంటి దేశంలో నుంచే ఇలాంటి వైరస్లన్నీ కూడా పుట్టుకుని వస్తూ ఉంటున్నాయి. అండ్ రీసెంట్గా అమెరికా పైన బయోవార్ చేయడానికి చైనా ప్రయత్నం చేసింది. దాన్ని తిప్పికొట్టేశారు అక్కడ శాస్త్రవేత్తలు. అలాగే FBI ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా విషయాలు కూడా తెలిసే. మరి చైనా బయోవార్ చేస్తుంది అంటే, బయోవార్ అంటే తాజాగా ఒక దేశం పైన కక్ష ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి కక్షలు ఉన్నాయి గతం నుంచి. ఎప్పుడు 1950 తర్వాత నుంచి కూడా ఇడిపోయిన తర్వాత భారత్ ఏదో వాళ్ళకి ద్రోహం చేసిందంటూ కూడా ఉగ్రవాదులు తయారు చేసుకుని భారత్ పైన అటాక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాణిజ్యాన్ని కానీ ఇక్కడ భారతీయులు కానీ ఏ రకంగా అయినా సరే వీళ్ళని హింసాత్మకంగా హింసించి దాడి చేసి వీళ్ళని అంతం చేయాలనేది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఉగ్రవాదులతో దాడులు చేపిస్తున్నారు. ఇప్పుడు కూడా చైనా ఇలానే ఇతర దేశం పైన కూడా వాళ్ళకి నచ్చని దేశాలపైన అటాక్ చేయాలి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న బలం సరిపోకపోతే చైనా ఇలాంటి ఆలోచనలు చేస్తుంది అంటూ కూడా అమెరికన్ FBI కూడా తెలియజేస్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా ఈ బయోవార్ లాంటి అంటే కీటకాలతో కెమికల్ సంబంధించిన కొన్ని యూజ్ చేసి కీటకాలతో ఒక వైరస్ లాంటిది సృష్టించి కనుగొని బయోవార్ చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా చాలా దెబ్బతీయాలని చెప్పేసి చైనా ప్రయత్నిస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి దేశం, చైనా లాంటి దేశం త్వరగా అంతం కావాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నా. మీరేమంటారు? ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.